జ్యోతి ప్రజ్వలనలో కార్యక్రమానికి ముందుకెళ్తాము. దయచేసి చారి చారి మన చీఫ్ గెస్ట్ గారు సార్ ప్లీజ్ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం ఉంటుంది. दीपं ज्योति परिब्रह्माणि पंचगतमोहं दीपेनादाद्यदध्यादीपं नमोस्तुते दीपप्रज्वलनमुहूर्तस्मुहूर्तोऽस्तु दीपं ज्योतिर्दीप्यस्वजातवेदोः निधुर्ममा पशुक्षमक्षमाः जीवनं च दिशो दिशः दीपप्रज्वलनमुहूर्तः मुहूर्तोऽस्तु. మనమందరం లేచి నిల్చుంటే వందే మాత్రం పాడుకొని కార్యక్రమంలో ముందుకు సాగుదాము. ఫ్రెండ్స్ అందరూ కూర్చోండి. మన డిఎస్ గారిని చేయడం అంటే మీ ఆశీస్సులతో మీ ప్రేయర్లతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం సార్. అందరి కోసం ప్రేయర్ చేయాలని మనవి. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, కృపగలిగిన దేవాన్ని పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు. తండ్రి, మా యొక్క పాఠశాల పూర్వపు విద్యార్థుల యొక్క ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన మా ప్రియ సహోదరులను సహోదరులను మా గురువులను మీరు బిడ్డగా దీవించి ఆశించండి. అలాగే కోరినటువంటి మా ఉపసంఘ కావాలని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దీవించండి. ఇదిగో ప్రభా, మా చిన్ననాటి జ్ఞాపకాలను తిరిగి జ్ఞాపకం చేసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి స్తోత్రములు. ఈ యొక్క సమ్మేళనానికి ఇచ్చేసిన దాసులను వారి వారి కుటుంబాలను మీరు దీవించండి. ఏ స్థలంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా నీవే చాలిన దేవుడవుగా ఉండి ఇంకను రానున్న దినాలలో కూడా ఒక ఉన్నతమైన స్థితిలో కూడా వారిని ఎదిగింపచేసి తండ్రి, మా పాఠశాల ద్వారా నేర్చుకునే ప్రతి మా నుంచి మాట వారి తోటి వారిని కూడా నేర్పడానికి శక్తినిమని కూడిన మా యొక్క ఉపాధ్యాయులు వారు శ్రమొచ్చి మా కొరకు నేర్పిన ప్రతి పాఠాన్ని మా ఆత్మీయ జీవితంలో కూడా నెమరేసుకుని ముందుకు సాగించే శక్తినిమని వారిని కూడా మీరు ఆశీర్వదించండి.
ఉపాధ్యాయులను అలాగే ఉపాధ్యాయులను మీరు దీవించండి, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించండి. ఈ విధంగా మీ యొక్క నామాన్ని స్మరించి ధన్యత మాకు ఇచ్చిన విధానం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ కార్యక్రమం మన వ్యవస్థాపకులు రేవెంట్ జేపీ గార్డెన్ గారికి ఆయన చిత్రపటానికి పూలమాలతో అలంకరించాలని మనవి. సార్ మనం అందరం కలిసి ప్లీజ్ అందరూ ఆయన గౌరవాన్ని తీసి నిలవాలని మనవి. థ్యాంక్ యూ. ఓకే అండి, ప్రస్తుతం మనం జరుపుతున్న కార్యక్రమం దీప ప్రజ్వలన అలాగే ప్రార్థన జరుపుకున్నాం. మనం అసలు ఎందుకు జరుపుకున్నాం అక్కడ అంటే, ఏదైనా సరే పని చేసే ముందు మనకు మంచి జరగాలనే ఉద్దేశంతో మనం జరుపుకుంటాం. దాన్ని మనము మంగళాచరణం అంటాం. మనం మంగళము అంటే మంచి, ఆచరణము అంటే ప్రవర్తించడము చేయడం అని చెప్పేసి ఆ మంగళాచరణం అనేటువంటి మనం ప్రార్థించామనుకుని చేసామనుకోండి, ఖచ్చితంగా అది మనకు మంచి జరుగుతుంది అక్కడ. అలాగే మనం అదే కార్యక్రమంలో దీప ప్రజ్వలన అలాగే ప్రార్థన జరుపుకున్నాం. అది ఆ మంగళాచరణం అనేటువంటి మనకు 3 రకాలుగా ఉంటుంది. మంగళాచరణం మనకు 3 రకాలుగా ఉంటుంది. అందులో నమస్సు, ఆశీస్సు, వస్తు నిర్దేశం అని. నమస్సు, ఆశీస్సు, వస్తు నిర్దేశం. నమస్సు అంటే నమస్కరించడం. అంటే ఏదైనా సరే మనం కొత్త పని చేస్తున్నాం అనుకోండి, చేసే ముందు మనకు మంచి జరగాలనే ఉద్దేశంతో నమస్కారం చేస్తాం. ఎగ్జాంపుల్గా మనం ఏదైనా సరే, నేను స్కూల్కి వస్తున్నాను, నేను చిన్నప్పుడు స్కూల్కి వస్తున్నప్పుడు దారిలో మనకు టెంపుల్స్ కనబడుతుంటాయి, చర్చ్ కనబడుతుంటుంది. కొందరు ఏం చేస్తారు ఇక్కడ, చర్చ్ ఇక్కడ అలాగే టెంపుల్ కనబడి నమస్కారం చేస్తాం అక్కడ. నమస్సు అంటే మనకు మంచి జరగాలి, స్కూల్కి వెళ్తున్నాను, నాకు దెబ్బలు తగ్గవద్దు, నాకు సారాలు కొట్టవద్దు, తిట్టవద్దు అనే ఉద్దేశంలో మంచి జరగాలనే ఉద్దేశంతో నమస్సు అంటాం దాన్ని, నమస్సు. అలాగే ఆశిస్సు. ఆశిస్సు అంటే ఆశీర్వాదం పొందడం అక్కడ. అంటే పెద్దగా ఆశీర్వాదం అంటే మనకంతా మంచి జరుగుతుంది అక్కడ అని చెప్పేసి మనము ఎగ్జామ్స్కి వెళ్ళే ముందు కానీ ఏదైనా సరే ఏదైనా కొత్త పని అంటే ఇల్లు కట్టడం కానీ లేకపోతే ఇంకేదైనా పని చేస్తున్నాం అనుకోండి, పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటాం అక్కడ మనం. అది మన మంచి కోసం అని మంచి ఉద్దేశం తెచ్చుకుంటాం అక్కడ. నమస్సు, ఆశిస్సు. అలాగే వస్తు నిర్దేశం అంటే వస్తువులు పెట్టుకోవడం. మనం కొందరు పెట్టుకుంటారు, కట్టుకోవడం, లేకపోతే ఫోటో పెట్టుకోవడం, దేవుడికి సంబంధించినటువంటి విగ్రహం పెట్టుకోవడం, అలా 3 పెట్టుకుంటామండి మనం. అది దాన్ని మనము మంగళాచరణం అంటాం. అది ఆ మంగళాచరణం మనము పర్ఫెక్ట్గా పూర్తి చేసుకున్నాం అనుకుంటాం అక్కడ. మంగళాచరణం తర్వాత ఇక మనకు సారవుల గురించి ప్రస్తుతం నేనైతే 2 విషయాలు మన స్కూల్ గురించి చెప్తామనుకుంటున్నాను ఇక్కడ. మన స్కూల్ గురించి మన స్కూల్ వచ్చేసరికి నాకు తెలిసి 1936లో ఎస్టాబ్లిష్ చేశాను అనుకుంటాను. ఇది 1936లో మన గాటంతుల గారు ఇక్కడ రాకంటే ముందు నాంపల్లిలో ఉన్నటువంటి మెథడిస్ట్ స్కూల్లో ప్రిన్సిపల్గా ఉండేవారు. అక్కడ నుంచి ఇక్కడికి 1936లో వచ్చారని నేను విన్నాను. అది కరెక్టా కాక మన సార్ వాళ్ళు చెప్తారు అక్కడ. అప్పటి నుంచి మనము ఈ స్కూల్లో చదువుకుంటున్నాం. అక్కడ స్కూల్లో ఉంది ఇది, ఆ స్కూల్లో నేను చదివాను అక్కడ. చాలా పురాతనమైన స్కూల్. ఇప్పటికీ నేను మా పిల్లలు జాయిన్ చేసిన స్కూల్లో వాళ్ళు చెప్తుంటారు, మాది ఇంత పాత స్కూల్, మాది 50 years బ్యాక్ 20 years బ్యాక్ స్కూల్ అని చెప్పేసి అంటుంటారు అక్కడ. నేను ఎప్పుడు చెప్పుకునేది అక్కడ. అదే నా స్కూల్లో ప్రస్తుతం ఇప్పుడైతే తెలిసి ఇప్పుడైతే ఇలా తెలిసింది 8-9 years అనుకుంటాను. 9 years అవుతుంది ఈ స్కూల్ పెట్టి ఇక్కడ. అంటే మనం ఎంత వాతావరణం, ఎంత పెద్ద స్కూల్లో చదువులో మనమే అర్థం చేసుకోవాలి. అది మన అదృష్టం. అది ఇంత పురాతన స్కూల్ మన అదృష్టం. అది ఈ అదృష్టాన్ని కలిగించినటువంటి మన సార్ వాళ్ళు కూడా. ఇంకా సార్ వాళ్ళ విషయానికి వస్తే ఇంకో చిన్న విషయం ఇస్తామనుకున్నాను అక్కడ నేను. ఈరోజు అందరికీ కూడా తెలిసిన విషయంలో పొద్దులగానే న్యూస్లో చూస్తుంటాం అక్కడ మనము ఫాదర్స్ డే అని చెప్పేసి. ముఖ్యంగా నేను కూడా మన గురువు గారు అందరికీ ఫాదర్స్ డే శుభాకాంక్షలు చెప్తామనుకున్నాను అక్కడ. చెప్తున్నాను కూడా గురువు గారికి ఫాదర్స్ డే చెప్తున్నాను అక్కడ. అంటే మాకు నేర్పించినటువంటి సార్లు అంటే భాస్కరరావు సార్ కానీ, చంద్రశేఖర్ సార్ కానీ, లగ్న మేడం కానీ, రూబెల్ సార్ కానీ, వాళ్ళు నేర్పించిన తర్వాత నేను ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్కి వెళ్ళినప్పుడు ఒక శ్లోకం నేర్చుకున్నాను అక్కడ.
రాజా రాష్ట్రకృతం పాపం రాజపాపం పురోహిత భర్తాచ శ్రీకృతం పాపం శిష్య పాపం గురోర్భజేత కూడా ఇక్కడ అక్కడ అంటే మనకు ఖచ్చితంగా 5 తనతో సమానం ఉంటారు అక్కడ వాళ్ళు. జనిత చోపనేతాచ యష్ట విద్య ప్రయచ్చతి అన్నదాత భయప్రాత పంచైతే ఇతర స్మృతాహ అని చెప్పేసి నాకు పొద్దున్నగానే మా అమ్మ బాబా హ్యాపీ ఫాదర్స్ అని చెప్పేసి అన్నారు నాకు అక్కడ. హ్యాపీ ఫాదర్స్ కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అక్కడే. ఎందుకని ఓకే ఫాదర్ రోజు ఉంది అక్కడ అంటే ప్రతిరోజు ఉంటుంది కాకపోతే ఈ రోజు స్పెషల్గా ఉంటుంది అక్కడ మనకు. అలాగే మన స్థానంలో కూడా ఇక్కడ జనిత చోపనేతాచ ఓకే ఓకే సరే నీ శ్లోకాన్ని అయిన తర్వాత మన గెస్ట్లకి సన్మానం చేసుకుందాము. వాళ్ళ వాల్యుబుల్ టైం తీసుకొని మన మధ్యలో వాళ్ళు అవైలబుల్ ఉండడం చాలా మన అదృష్టము. ముందుగా మనం మన డిఎస్ గారికి సన్మానం చేసుకుందాము. బ్యాచ్ దేవయ్య ప్లీజ్. రాజేంద్ర వచ్చి ఇప్పుడు సార్ మనం సత్కరిస్తాం. సంపత్ మనందరి తరపు నుండి సార్కి షాలో కప్పి సన్మానం చేస్తారు. రసూల్ ప్లీజ్. రసూల్